బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సీట్ల షేరింగ్ పై క్లారిటీ వచ్చింది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సర్దుబాటు కుదిరింది. ఇక ప్రచారంపై పార్టీలు కాన్సంట్రేట్ చేశాయి. ఇప్పటికే మోడీ, నితీష్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుండగా ఇప్పుడు లాలూ కూడా జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో బీహార్లో పొలిటికల్ వెదర్ హీటెక్కింది. చాలా రోజులుగా సాగుతూ వస్తున్న పొత్తుల చర్చలు కూడా పూర్తయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ పార్టీలన్నీ ఏకమయ్యాయి. కమలం పార్టీకి చెక్ పెట్టడంపై మెయిన్ గా ఫోకస్ పెట్టాయి. నరేంద్ర మోడీ హవాకు బ్రేక్ వేయడం, కాషాయం పార్టీ రాష్ట్రంలో పాగా వేయకుండా చూడడం, ఈ 2 పాయింట్లే మెయిన్ టార్గెట్ గా బీహార్లో పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లుండగా జేడీయూ 100, ఆర్జేడీ 100, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. మిగతా 3 సీట్లను ఇండియన్ నేషనల్ లోక్దల్, జనతాదళ్, సెక్యులర్ పార్టీలకు కేటాయిస్తారు. और यह महागठबंधन मूर्त रूप ले चुका है. तीनों दलों के बीच में अगले विधानसभा के चुनाव में सीटों के बंटवारे पर भी सहमति हो चुकी है. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మానే నమ్ముకున్నారు కమలనాథులు. బీహార్ పీఠంపై కన్నేసింది బీజేపీ. మోడీ రీసెంట్ గా ఆ పార్టీ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశారు. నితీష్ ను డైరెక్ట్ గా అటాక్ చేసి డైలాగ్ వార్ ను స్టార్ట్ చేశారు. దీనికి బీహార్ సీఎం కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్జేడీ నేత లాలూ కూడా వీరికి జత కలిశారు. బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీని తిరిగి నాగ్పూర్ కు పంపిస్తామన్నారు లాలూ. हम लोग एक हैं, एक रहेंगे और खाली पाव भाजपा को, आरएसएस को नागपुर पहुंचवा देंगे. సీట్ల సర్దుబాటుపై కన్ఫర్మ్ కావడంతో ఇక ప్రచారంపై కాన్సంట్రేట్ చేసింది మహాకూటమి. ఈ నెల 30న పాట్నాలో క్యాంపెయిన్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాయి 3 పార్టీలు. గాంధీ మైదాన్లో స్వాభిమాన్ ర్యాలీ నిర్వహించనున్నారు. హస్తం పార్టీ అగ్రనేతలు కూడా ఈ మీటింగ్ కు అటెండ్ కానున్నారు. అక్టోబర్, నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు బీజేపీ, మరోవైపు ఇతర పార్టీలు. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం కూడా హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది.